తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా పడుదవు. నేను పాపంలో పుట్టినవాడను, నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేసేదవు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచినటువంటి ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి పునరుద్ధానపు ఆదివారం నందు మన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మన హృదయం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పాలి. చిన్న చిన్న ప్రశ్నలే. మన హృదయం ఎక్కడుందమ్మా? దేవుడి మందిరం, మనుషులు దేవుడి మందిరంలో ఉన్నారు. మన హృదయం ఎక్కడ ఉంటుంది? అనేక చోట్ల. మన ప్రపంచంలో మానవుడు సృష్టించినటువంటి అత్యధికమైనటువంటి ప్రయాణ సాధనాల్లో ఏంటిది స్పీడ్గా వెళ్ళేది? మనస్సు మన శరీరంలో ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి మనిషి తన తెలివితో సృష్టించినటువంటి సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణం చేసేది ఏంటి? విమానం. అవునా? ఆ విమానం కంటే కూడా అత్యంత వేగంగా ప్రయాణం చేసేది నీ హృదయంలో ఉన్నటువంటి మనస్సు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనిషి సృష్టించింది విమానం. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళటానికో, లేకపోతే ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళటానికో, లేకపోతే ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళటానికో విమానం ఎక్కితే త్వరగా వెళ్తాం అనుకుంటాం. అదే బస్సు ఎక్కితే, కారు ఎక్కితే, ఎడ్ల బండి ఎక్కితే చిన్నగా వెళ్తాం అనుకుంటాం. కానీ వాటన్నిటికంటే స్పీడ్గా ప్రయాణం చేసేది నీ మనసు. నీ మనసు ఎలా ఉంటుందంటే ఇక్కడ కూర్చుంటావే కానీ శరీరమే ఇక్కడ ఉంది. కానీ నీ మనసు ఎక్కడ ఉందో తెలుసా? రకరకాల ఆలోచనలు. అయ్యో, నా ప్రార్థన చేస్తున్నాను, నా మందిరంలో ఇంతమంది ఎవరూ రావట్లేదు, విశ్వాసులతో లేక నువ్వు బాధపడుతున్నావు, ఇన్ని సంవత్సరాన్ని సేవ చేస్తున్నాను, ఏంటి ప్రభు అని ఆలోచిస్తూ ఉంటావు. నేనైతే అయ్యా నాకేంటి రోగం వచ్చిందేంటి, నాకు జ్వరం వచ్చిందేంటి, ఎప్పుడు లేదే, నేనేం తిన్నాను ఏంటని ఆలోచిస్తూ ఉంటా. ఇంకా కొంతమంది అయితే వారికి అవసరతలను బట్టి, వారికి అక్రతలను బట్టి, అయ్యో మేమేంటి ఈ సమయం ఎక్కడ కూర్చున్నాం, మాకంటే చిన్నవారు మాకంటే పెద్దవాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు, ఆదివారం పూట సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, వేరేంటి మందిరంలోకి వచ్చి కూర్చున్నారని ఆలోచించే వాళ్ళు యవనస్తులు ఉన్నారు. కొంతమంది రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి ఆశలతో, రకరకాలైనటువంటి బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఆలోచన చేసి తన మనస్సును అటు పెడదాడి పెట్టించేటటువంటి మనుషులుగా ఉన్నాం మనందరం. కానీ మనం ఉన్నది ఎక్కడ? దేవుని మందిరంలో. చెప్పుకోవడానికే దేవుని మందిరం, కానీ మన మనస్సు పరిపరి విధాలుగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ పరిపరి విధాలుగా సంచరిస్తున్నటువంటి మనుషుని మీరు కట్టడి చేసుకుని మీరు కళ్ళు మూసుకుంటే మీ హృదయం ఒక తెల్లని పేపర్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఆ తెల్లని పేపర్ మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మాట్లాడుచున్న మాటలు లిఖించుకునేటటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకని నా హృదయమును హిస్సోపుతో తెల్లని మంచు వలె కడుగుము ప్రభు అంటున్నాడు దావీదు గారు. ఎందుకని మనం ఆలోచన చేస్తాం, మనము కోరికల వైపు పరిగెడుతూ ఉంటాం, మనం ఆశల వైపు పరిగెడుతూ ఉంటాం. ఆలోచనలు, కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా మనుషులకు సాధ్యం. అందుకని మనం అనుదిన ప్రార్థనలు, ఏంటమ్మా దేవుని రక్షణ భాగ్యం పొందుకున్నావు కదా, దేవుని సన్నిధిలో బలపడుతున్నావు కదా, దేవుని రక్షణలోకి నడుస్తున్నావు కదా, మళ్ళీ రోజు ప్రార్థనకు వెళ్తావేంటి, రోజు క్షమించమని అడుగుతావేంటి, రోజు నువ్వు పాపాన్ని కడుక్కుంటానంటావేంటి, ఏంటి నీ ప్రార్థన ఏంటి? మరి మేమైతే మరికి దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి ఒక కొబ్బరికాయ కొట్టి ఊది కడ్డీని ముట్టించి ప్రభువా నన్ను క్షమించంటే ఆయన క్షమించేస్తున్నాడు కదా మాకు. ఇక మేము రోజు పోయి అడగం కదా, ఎప్పుడో ఒకరోజు మా బాధ వేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాం. కానీ మీరేంటి, మీరు రక్షణ భాగ్యం పొందుకున్నారు, దేవుని తెలుసుకున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవునితో కలిసి ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం గురించి మీకు అందరికీ తెలుసు కదా, అయినా మీరు మందిరానికి వెళ్ళి ప్రతిరోజు మీ హృదయాన్ని కడుక్కుంటున్నారేంటి అంటే మీరు పాపంలో జీవిస్తున్నారా అని మనల్ని అన్యజనులైనటువంటి వారు ప్రశ్నించక మానరు. హల్లెలూయా. వారికి తెలియదు. అలాగని వారు అడిగినట్టుగానే మనం ఏం చేస్తున్నాము? ప్రతిరోజు ఉదయకాల సమయమునందు, సాయంత్రకాల సమయమునందు, మధ్యాహ్నకాల సమయమునందు, విషయంలో ఉన్నదే మనకి విశ్రాంతి సమయమునందు ఏ పరిస్థితుల్లోనైనా మన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం.
చూసేవాడికి వెరితనంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం ఎలాంటి వారి పాపులము. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు పాపుల కొరకు, దొంగల కొరకు, తోడుబూతుల కొరకు, వ్యభిచారుల కొరకు, అబద్ధికుల కొరకు, లోకంలో ఉన్నటువంటి అన్యాయస్తుల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, అయ్యా వైద్యం ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం లేని వాడికే వైద్యుడు కావాలి. కాబట్టి నేను ఆరోగ్యంగా లేనటువంటి మనుషుల కొరకే వస్తాను. వారు నన్ను దివారాత్రములు ధ్యానం చేయరు. ఎందుకంటే వారు తప్పిపోతూ ఉంటారు. మనసు ద్వారా, చూపు ద్వారా, కంటి ద్వారా, ప్రతి దాని ద్వారా వాళ్ళు ఏమైపోతారు, చూపు ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే వారు అనుదినము నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించగలిగితే వారికి నేను సమస్తమును సమృద్ధిపరిచి ఇవ్వగలిగినటువంటి వాడిని. అందుకనే మనం అందరం కూడా మన సన్నిధికి వచ్చి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని నిన్ను ప్రశ్నించినటువంటి వారికి నువ్వు చెప్పగలిగేటటువంటి మనస్సు నీలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి మనసు నీలో ఉందా? లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దావీదు గారు రాసినటువంటి 51వ కీర్తనలో ఫస్ట్ వాక్యం చదువు ఒకసారి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తూడ్చివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా. మనం ఎదుటి వారికి చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఇది. దావీదు అటువంటి వాడు ఎలాంటి వాడు? గొర్రెలు కాచుకునేటటువంటి వాడు. రాజుగా తయారు చేశాడు, రాజుగా అభిషేకించాడు. దేశంలో ఉన్నటువంటి వారందరిని పరిపాలించేటటువంటి వాడు. అతనే సింహాసనము దిగి అతను చేసినటువంటి పొరపాట్ల గురించి, అతను చేసినటువంటి అన్యాయం మాటల గురించి, అతను చేసినటువంటి తీర్పుల గురించి, అతను చేసిన యుద్ధముల గురించి, అతను చేసినటువంటి అనేకమైనటువంటి కార్యముల గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడటానికి సింహాసనము దిగి మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? చాలా నిరాంబరంగా అడుగుతున్నాడు, ప్రభువా నా దోషమును క్షమించు ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నా దుష్టిని క్షమించు ప్రభువా, నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయి నాయనా, నా మనస్సును ఇస్సోపుతో కడుగు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ప్రియమైన మరి అలాంటి రాజే వచ్చి అడుగుతున్నప్పుడు నీవు నేను దేనికి పనికిరాని మనుషులు, నీవు నేను దేనికి పనికిరానటువంటి మట్టి పురుగులం, నీవు నేను దేనికి పనికిరానటువంటి అభాగ్యులము. ఏదో అనుకుంటాం మనం గర్వంతో, అహంకారంతో. నాకు వాక్యం బాగా తెలుసు, నేను పాటలు బాగా పాడతాను, నేను బాగా డ్రమ్ము వాయిస్తాను, నేను బాగా మ్యూజిక్ వాయిస్తాను, నేను చెప్పానంటే వాక్యం అసలు ఎవ్వరు కూడా కదలరో అని నీకు నీవే డంబాలు కొట్టుకుంటూ ఉంటావు. కానీ నీలో ఉన్న దోషాన్ని చూపేవాడు ఎవడో? నీలో ఉన్నటువంటి దోషాన్ని కడుక్కునేది ఆడెవడో? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ లేరు. అందుకనే దావీదు మహారాజు లాంటి వాడు కూడా సింహాసనము దిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, తల్లి గర్భములో నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నేను పాపంలోనే జీవిస్తున్నాను. మనిషి బ్రతికే ఒక పాపము. హల్లెలూయా. మనిషి జీవించి ఉండటమే ఒక పాపము. ఎలా చెప్తామంటానో పాస్టర్ గారు అంటారేమో, నేను చెప్తున్నాను వినండి. మనిషి యొక్క ఆలోచన ప్రకారం బట్టి, మనిషి చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, మనిషి నడుస్తున్న నడకను బట్టి ఎక్కడో ఒక తప్పున దోషములు తప్పక మానవు. హల్లెలూయా. అందుకని దేవుడు చూస్తున్నాడు, భూమి మీద చూసినప్పుడు నరులట ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు. ఆలోచించండి. నీతిమంతులం కాదు కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాం. మనం బ్రతికినంత కాలము మనం మహా అంటే ఎంత బతుకుతాం? 60 సంవత్సరాలు. అధిక ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఒక 70 సంవత్సరాలు బతుకుతాం. ఈ బ్రతికిన కాలం అంతా కూడా మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కడుక్కుంటూనే ఉండాలి. పిల్లల ఏడలు కోప్పడ్డామేమో, తల్లిదండ్రులు కోప్పడ్డామేమో, మనుషుల ఏడలు కోప్పడ్డామేమో, లేకపోతే సంఘం ఏడలు కోప్పడ్డామేమో, దేని ఏడలు కోప్పడ్డావో నాకైతే తెలియదు. కానీ నీవు వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోవాలంటే, వాటన్నిటి నుంచి నువ్వు విడుదల కలగాలంటే, ఆ పాపాలని క్షమించబడాలంటే నేను ఆరాధన చేస్తున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికే తప్పక రావాలి. అప్పుడే ఆ పాపాలన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, వచ్చు ప్రతి వాడికి నేను సమస్తమును సమృద్ధి కలగజేయగలిగిన వాడిని నేనే. విశ్వాసంతో నమ్మండి, నన్ను విశ్వాసంతో నా దగ్గరికి రండి, దీన మనస్సు కలిగి ప్రవర్తించండి. మీకు పరలోక రాజ్యంలో మీకు ఒక ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా అవుతాను. నేను వెళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు గొప్ప సుందరమైనటువంటి పట్టణాన్ని కడుతున్నాను, మీ అందరికి ఇల్లులు కడుతున్నాను. ఆ బంగారపు వీధుల్లో నేను ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ఆ చీకటి లేని ప్రపంచంలో వెలుగులో మనందరం కూడా ప్రకాశింపజేద్దాం. సింహాసనం ముందు ఈ దేవుడు పరిశుద్ధుడైనటువంటి యెహోవా తండ్రి సింహాసనం మీద కూర్చుంటే వేలాది దేవదూతలు కెరూబులతోటి పరిశుద్ధుడా 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 అని కొనియాడబడుతుంటే ఆ పరిశుద్ధ సమూహంలో నేను ఉండటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించాడు. హల్లెలూయా. నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పిన ఎడల నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు. ఎప్పటి వరకు ఎవడ కూడా యేసుక్రీస్తులో పాపం ఉందని తెలియజేయాల. హల్లెలూయా. అవునా కాదా ప్రియమైన బిడ్డలారా? ఆలోచించండి.
కాబట్టి మనము మనుషులమై ఉన్నాం కాబట్టి మనం ప్రతిదీ పాపం చేసేవాళ్ళమే, ప్రతిదీ అసూయగా ఆలోచించే వాళ్ళమే, ప్రతిదీ కూడా మన హృదయాన్ని దేవుని వైపు తిట్టుతున్నాం. కానీ మనుషులమైనటువంటి మనం శరీరమే దేవుని సన్నిధిలో ఉంది, కానీ మనసు మట్టుకు పరిపరి విధాలుగా మీ యొక్క మనసు సంచరిస్తూ ఉంది. కాబట్టి ఆ మనస్సుని మీ యొక్క దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవాలంటే అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పనే కాదు. అందుకనే దేవుడు తన హృదయమును ఇస్సోపుతో కడిగి తెల్లని మంచు వలె నా యొక్క హృదయమును నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని దావీదు గారు చెప్తున్నట్టుగా మనము కూడా మన మనస్సుని తెల్లని మంచు వలె తెల్లని పేపర్గా ఆయన సన్నిధికి అప్పగించుకుంటే ఆయన ఇష్టం వచ్చింది రాసుకుంటూ ఉంటాడు మన మనస్సులో. హృదయం అనే పలక మీద ఆయన యొక్క జీవపు కలిగిన మాటలు రాస్తూ ఉంటాడు. ఆ జీవపు కలిగిన మాటలు ఎప్పుడైతే రాస్తాడో ఆ రాసినటువంటి వాక్యం నీ హృదయంలో నిండిపోయి నీ మనస్సుకు పులకరింపజేసి నీ శరీరానికి, నీ మూలుగలకు, నీలో ఉన్నటువంటి ప్రతిదానికి బలమును చేకూర్చి అనేక మందికి నా ప్రభు నా యందు కార్యము జరిగించాడని సాక్షిగా నిలబడతావు ప్రియమైన. అలాంటి మనస్సును నువ్వు సంపాదించుకోవాలి, అలాంటి మనస్సును నువ్వు పొందుకోవాలి. అలాంటి యొక్క ఆలోచనతో నువ్వు నడుచుకోగలిగినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడు ప్రియమైన ద్వారా. అందుకనే దావీదు గారు తన కీర్తనలో 51 కీర్తనలు చెప్తున్నాడు. ఆయన చూడండి 9వ వచనం ఒకసారి చదవండి, ఎంత మంచి మాట రాశారు. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయి ప్రభా. దేవా నా యందు శుద్ధ హృదయమును కలగజేసి నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సును కలగజేసి నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. చూడండి ఎలాంటి వారు మనం ఇప్పుడు దాకా పాపులము, కానీ మన హృదయం ఎలా ఉంది? శుద్ధంగా లేదు, పరిశుద్ధత లేదు. మనము ఈ లోకంలో బంగారాన్ని శుద్ధంగా ఇచ్చుతాం, బంగారమే పరిశుద్ధమైనది. ఎందుకంటే దాన్ని మట్టిలో నుంచి తీసి ప్రాసెసింగ్ చేసి అగ్గి కొలిమిలో కాల్చి దాని నుంచి తయారు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి 24 క్యారెట్స్ గోల్డ్. ఈ లోకంలో ఉన్నది పరిశుద్ధత అంటే ఒక బంగారమే, ఇంకా దేనికి లేదు పరిశుద్ధత. వెండికి లేదు, వస్తువులకు లేదు, ఏది లేదు, అన్నీ కూడా కల్తీ. ఒక బంగారమే పరిశుద్ధమైనది. ఎప్పటికి కూడా అది బంగారం లాగానే ఉంటుంది. కాబట్టి నీ మనస్సు కూడా అలాంటి కలుషితం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయంగా అది ఉండాలి. బంగారమైనటువంటి నీవు ఎలా అయితే పరిశుద్ధంగా ఈ లోకంలో ఉన్నదో అలాగనే దేవుని సన్నిధిలో నీ ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండేటప్పుడే దేవుడు నీ తలంపుల్లోని నీ ఆలోచనలను పక్కన పెట్టేసి దేవుని తలంపులు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశలు నీ హృదయంలోకి వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అయ్యా నా తలుపులు కాదు, నా ఆట కాదు, నా మనసులు కాదు, నా యొక్క వ్యవహారం కాదు, నీ ఆలోచన, నీ యొక్క విధానము, నీ నడవడిక నాలో ఎప్పుడు కూడా నిలిచిలాగున సహాయం దయచేయండి ప్రభువా. నా హృదయంలో శుద్ధ హృదయమును పుట్టించుము ప్రభువా, పరిశుద్ధమైనటువంటి హృదయము సృష్టించు ప్రభువా. ఇంకా యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసినప్పుడు అనేక మంది దగ్గర వేదన పడ్డాడు, శోధన పడ్డాడు, భరించాడు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు ప్రేమికుడు. ఆయనను ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు, ఆయనను ఒక్కళ్ళని కూడా శిక్షించలేదు, ఆయనను ఒక్కళ్ళని కూడా దండించలేదు, ఆయనను ఒక్కళ్ళని కూడా శపించలేనటువంటి యేసుక్రీస్తు వారు. మరి అలాంటి మనిషి రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఉండి అన్ని ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి దేవుడు మనకు మాదిరిగా తీసుకున్నాము కదా. మరి మనం ఎలా జీవిస్తున్నాం ప్రియమైన దేవుడారా? మనం ఎలా నడుస్తున్నాం ప్రియమైన దేవుడారా? మనం ఎలా నడవాలి? మనం ఎలా నడుస్తున్నాం? మనం నడిచే విధానం ఏంటి? మనం నడుస్తున్నటువంటి అనేకమైనటువంటి వేదన, శోధన, వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలంటే ఇస్సోపు వలె నీ హృదయాన్ని కడుక్కోవాలి, నూతనంగా నీ యొక్క మనస్సును సరిదిద్దుకోవాలి, నూతనమైనటువంటి కృపలతో దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంఘం, నీ సంఘ సరిహద్దులు కూడా విశాలపడటానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి కృప మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇట్టి కృపను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవే.
కృపలో మనం బ్రతకాలంటే నీ హృదయాన్ని తెల్లని పేపర్ వలె దేవుని సన్నిధికి అప్పగించు. నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ స్థితిని గమనించు, ఆ పరిస్థితిని గమనించు. దేవుని సన్నిధిలో ఉంటే నీ మనస్సును ఏ పరిపరి విధాలుగా ఆలోచించుకోకుండా దేవుని సన్నిధి వైపు నీ మనస్సును, నీ యొక్క అధికారాన్ని అంతటి కూడా ఆయనకు అప్పగించు. ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఇట్టి కృప మీరందరూ పొందుకుందురుగాక. మొదటి సిస్టర్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు సంఘ కాపరి కూడా ప్రార్థన చేస్తాడు. ముగించుకుందాం. ఎస్ 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 ప్రభువా, నాయనా 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 ఎస్ దేవా నాయనా ఎస్ ఎస్ అవును ప్రభు, అవును తండ్రి.